హలో అండి, అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కేవలం సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా రెగ్యులర్ గా నేను పెట్టే వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ హైప్ చేస్తున్న వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది. ఆ గుడ్ న్యూస్ ఏంటో నా చేతిలో ఉంది. నేను ఇన్నాళ్ళకి బంగారం కొన్నాను. ఇంకా ఒక విషయం చెప్పాలి, మనకైతే గోల్డ్ ప్రైజెస్ ఈ మధ్య బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి. పైగా ఈ మధ్య వచ్చిన వార్ వల్ల కొంచెం పెట్రోల్ ప్రైజెస్ పెరగడం, మళ్ళీ గోల్డ్ ప్రైస్ తగ్గడం జరుగుతూ ఉంది. గోల్డ్ అనేది ప్రైస్, కానీ గోల్డ్ అనేది ఎప్పటికైనా వాల్యుబుల్ థింగేనండి. సో పెరుగుతూ ఉంది. గోల్డ్ విషయానికి వస్తే, నేను లాస్ట్ టైం గోల్డ్ కొన్నది వచ్చేసి, ఇది వచ్చేసి పోయిన సంవత్సరం కొన్న ఈ డాలర్, ఈ లాకెట్, లక్ష్మీదేవి లాకెట్ అనమాట. అప్పుడు గ్రాము 10,000 ఉంది. గ్రామ్ 10,000 పోయినసారి కొన్నప్పుడు 10,000 కదా. ఈ ఒక్క డాలరు, ఒక లాకెట్ వచ్చేసి అమ్మవారిది, లక్ష్మీదేవి అమ్మవారిది. ఇది వచ్చేసి 1 గ్రామ్ ఉంది. ఆ గ్రామ్ అక్షరాల 10,000 రూపాయలు పెట్టుకున్నా. సరే, అప్పటికి ఇప్పటికి తేడా ఏంటో కూడా నేను చెప్తాను, ఎంత పెరిగింది ఏందనేది. నేను అంతకుముందు ఇది కొనక ముందు ఎప్పుడు కొన్నాను అంటే 2021 ఈ కమ్మలు కొన్నా, 2 గ్రాముల కమ్మలు. ట్రైపాడ్ చూడడానికి ఎందుకు వెళ్ళిపోతుంది. అప్పుడు కొన్నప్పుడేమో ఈ ట్రైపాడ్ మొన్న ఒకటి ఇరిగిపోయింది, ఇదేమో లూజ్ అయింది, వీటికే సరిపోతున్నాయి డబ్బులన్నీ. సరే, విషయానికి వస్తే, అప్పుడు పోయిన సంవత్సరం ఈ లాకెట్ 1 గ్రామ్ కొన్నప్పుడేమో ప్రైస్ గ్రాము 10,000 ఉంది. ఇవి 2021లో కొన్నాను. అప్పుడు ఈ 2 గ్రాముల కమ్మలు కూడా 10,000 కొన్నా, అంటే గ్రామ్ 5,000. అంతకుముందు ఇంకా ప్రైజెస్ అన్ని వేరే వదిలేయండి. ఇప్పుడు ఎంతకు వచ్చింది, అసలు నేనేం కొన్నాను అంటే, బేసిక్ గా బంగారం అనేది మనకి ఆభరణం కింద అయితే ఎప్పుడైనా చేయించుకోవచ్చు. ఎందుకంటే అది ఎంత ప్రైస్ పెరిగినా మనకు అవసరమే చేయించుకోవడం నష్టం లేదు. పెట్టుబడి పరంగా ఆలోచిస్తే తప్పు, కానీ ఇప్పుడు అవసరమైంది అదని చేయించుకోవచ్చు అండి. ఇప్పుడు పిల్లలకి తప్పదు కదా కామన్ గా. సో ఇప్పుడు నేనేం కొన్నానని చూపిస్తాను చూడండి, ఎంత పడిందని కూడా చెప్తాను ప్రైస్. కమ్మలండి, ఈ కమ్మలు కొంచెం పాత పడిపోతున్నాయని నేను మళ్ళీ కొత్తవి కొన్నా. చూసారు కదా, ఈ కమ్మలు నేను కొన్నాను. ఇవి 2 కూడా మళ్ళీ 2 గ్రాముల్లోనే తీసుకున్నాను నేను. కొంచెం 2 గ్రాముల కన్నా కొంచెం ఉంటాయి అంతే. సో చూసారు కదా, మంచి మంచి కమ్మలు, ఇవి చాలా బాగున్నాయి. సో ఇవి 2 కమ్మలు కూడా 2 గ్రామ్స్ అప్రాక్సిమేట్లీ ఉంటాయి అనమాట. ఇవైతే ఎందుకు కొన్నాను అంటే, ఇవి కొంచెం నాకు బుట్ట టైప్ ఇష్టం కమ్మలు, కానీ నా చెవులు తమ్మెలు ఉన్నాయి కదా, ఇవి కొంచెం చిన్నవి అనమాట. నా చెవులు చిన్న చెవులు. ఈవెన్ నా బ్యాంగిల్ కూడా చూడండి, ఇది 2.2 కదా, ఇది కూడా నాకు లూజే. ఇది కూడా లూజే నాకు. చూసారా, అవలీలకు వచ్చేస్తుంది 2.2. ఇంకెంతకైనా చిన్న సైజ్ లేదు. మీషోలో నిన్న ఆర్డర్ పెట్టాను. చాలా ఇట్లా సన్న చేతులు అనమాట, ఇట్లా లూజ్ ఉంటాయి. నా 4th క్లాస్ స్టూడెంట్స్ పిల్లల బ్యాంగిల్స్ నాకు సరిపోతాయి. అది నా బ్యాంగిల్ సైజు. ఇంకో విషయానికి వస్తే, ఇవి చూడండి కొంచెం పాత పడిపోయాయి కదా, పాత పడిపోయాయి, కొంచెం కళ అనిపించట్లా. సో రెగ్యులర్ గా ఇంకా వాడేసుకొని అప్పుడప్పుడు పెట్టుకోవడానికి ఏం లేవులే. ఇప్పుడు అప్పుడప్పుడు పెట్టుకుందామన్నా పెద్ద పెద్ద బుట్టలు మన చెవికి నిలబడవు, చెవులు జారిపోతాయి. పైగా అంత బడ్జెట్ కూడా మనం పెట్టలేము ఇప్పుడు పెరిగిన రేట్లను బట్టి. అందుకనైతే నేను ఇవి 2 గ్రాముల కమ్మలు తీసుకున్నానండి. ఒక కమ్మ చూపిస్తాను చూడండి మీకు ఎలా ఉంటుందో. సో మీరు చూసినట్లయితే దీనికి ఒక చిన్న బుట్ట కనిపిస్తుందా, చిన్న బుట్ట వచ్చి ఉంటుంది కింద. అండ్ రెడ్ కలర్ది, పింక్ కలర్ది స్టోన్ వచ్చి ఉంటుంది. చాలా బాగున్నాయి కమ్మలు. ఈ పాత కమ్మలతో కంపేర్ చేస్తే ఇవి ఇంకా బాగున్నాయి అనమాట. సో ఈ 2 గ్రాముల కమ్మల ప్రైస్ ఎంత పడింది తెలుసా? 32,000 అండి. అంటే బిల్లు మా నాన్న దగ్గర ఉండాలి. 32,000 పడింది. సో కంపేర్ చేసుకుంటే ఈ రెండిట్లో ఏ బాగున్నాయో చెప్తాను. ఇవి అప్పుడు కొన్నప్పుడేమో చూసారు ఎంత ప్రైస్ తేడా ఉందో. ఇప్పుడు నా చెవులు కొన్న కమ్మలు 2 10,000 పెట్టుకుంటే, ఇప్పుడు ఈ జత, అప్పుడు జత 10,000 అయితే ఇప్పుడు జత 32,000. ఎంత పెరిగింది చూసారు. ఎన్ని సంవత్సరాలకి? 5 సంవత్సరాలకి. ఇదేమో ఒక రాగాన పెట్ట మరపోయింది. సరే, మర పక్కన పెడదాము. మీరు చూడండి రెండిట్లో ఏ బాగున్నాయి చూడండి. మీకు దీంట్లో పెడితే అర్థమైంది. చూసారా, ఇది పాతది అయిపోయింది కదా, ఇది కొత్తగా ఉంది బాగా. నిజంగా గోల్డ్ కొత్తదేనండి. ఇది వాష్ చేయాలి బాగా. ఇవి 2 సేమ్ మోడలే కదా, ఇవి 2 సేమ్ మోడలే. దీనికి బుట్ట ఉంది, దీనికి బుట్ట ఉంది. దీంట్లో గ్రీన్ స్టోన్ ఉంది, దీంట్లో గ్రీన్ స్టోన్ ఉంది. దీంట్లో రెడ్, దీంట్లో పింక్. కానీ రెండిట్లో కొత్తవి బాగున్నట్టు అనిపిస్తున్నాయి కదా. సో ఇది నేను తీసుకున్న కొత్త కమ్మలు అయితే ఇవి. సో కొత్త కమ్మలు ఎప్పుడు పెట్టుకుందామంటే, ఇంకా ఏదైనా మంచి రోజు చూసుకుని ఇవి పెట్టుకోవాలన్నమాట. నేను అందుకే పెట్టుకోను. అమ్మవారి దగ్గర, దేవుడి దగ్గర పూజ చేసుకొని అమ్మవారి దగ్గర పెట్టి తర్వాత అయితే పెట్టుకుంటాను. సో నేనైతే ఎన్నో రోజులను అనుకుంటున్నాను, సంవత్సరానికి 1 గ్రామ్ అన్న బంగారం కొనాలి అని. ఆ కళ అయితే నెరవేరుతుందండి. పోయిన సంవత్సరం అయితే ఈ డాలర్ కొన్నాను, లక్ష్మీదేవిది.
చెప్పాను కదా, ఆ డాలర్ వచ్చేసి 10,000 రూపాయలు పడింది ఒక గ్రాము. అది కూడా ఎప్పుడు నేను టీటీసీ చదివేటప్పుడు ఆ డాలర్ ఊడిపోయింది అనమాట. ఏమైందంటే ఆ డాలర్ ఇంకా నేను అద్దం ముందు రెడీ అవుతున్నాను, రెడీ అవుతుంటే ఇక్కడ జాయింట్ ఉంటది కదా, అది తెగి కింద పడిపోయింది. ఇంకా అది అలానే పోయింది. 2013 సంగతి అది. ఇంకా స్టిల్ ఇప్పటికీ కూడా లాస్ట్ ఇయర్ కి తీసుకున్నా, ఇన్ని సంవత్సరాలు పట్టిందో. సో అలాంటిది ఇలాంటి కష్టకాలను కూడా బంగారం కొనగలిగాను అంటే కేవలం ఆ భగవంతుడి దయ, అమ్మవారి దయ అనమాట. సో మీరైతే వీడియోని ఇంతవరకు చూసారు కదా, నమ్మేశారా? ఈరోజు ఏప్రిల్ 1, ఏప్రిల్ ఫూల్ చేద్దామని ఈ వీడియో చేశాను. మీరందరూ ఏప్రిల్ ఫూల్ అయ్యారు. నిజంగా ఈ వీడియో ఇక్కడ దాకా చూసింటే మీరందరూ ఏప్రిల్ ఫూల్ అయినట్టే. సో ఈ కమ్మలు నేను ఇప్పుడు కొన్నవి కాదు, ఈ కమ్మలు 2021లో నావి త్రిబుల్ స్టెప్ బుట్టలు ఉండేవి. అవి 6 గ్రాముల బుట్టలు. అవి బుట్టలు ఇరిగిపోయాయి అనమాట. ఇంకా అవి వేసి 6 గ్రాములు బంగారం బుట్టలు వేస్తే ఇవి ఒక 2 గ్రాములు, ఇవి ఒక 2 గ్రాములు, మొత్తం 4 గ్రాములు. ఇవి ఇప్పుడు తీసుకున్నావు కాదు, 2021లో తీసుకున్నవి. ఈ రోజు ఏప్రిల్ 1. లాస్ట్ ఇయర్ కూడా ఏప్రిల్ 1 ఏప్రిల్ ఫూల్ చేద్దాం సబ్స్క్రైబర్స్ అని ఒక వీడియో పెట్టాను, నేను ఛానల్ డిలీట్ చేస్తున్నా అని. సో అది సక్సెస్ అయింది. ఈ సంవత్సరం కూడా మన ధర్మం ప్రకారం మనం మిమ్మల్ని ఫూల్ చేయాలి కదా, అందుకని ఈ వీడియో. సో చివరి దాకా చూస్తుంటే మీరు నిజంగా ఫూల్ అయ్యారా లేదా, వీడియోని లైక్ చేయండి. నిజంగా ఫూల్ అంటే ప్లీజ్ లైక్ చేయండి. సో మీరు కూడా నా ఫేవరెట్ మీరందరూ, నా సబ్స్క్రైబర్స్ అంటే నన్ను అభిమానించే వాళ్ళు, నా శ్రేయోభిలాషులు. మీ అందరినీ ఒక చిన్న సరదా ఆట పట్టించాను, తప్పుగా అపార్థం చేసుకోవద్దు. సో ఈ కమ్మలు నేను ఇప్పుడు కొన్నావు కాదు, 2021లో కొన్నవి. అప్పట్లోనే మా అమ్మ 6 గ్రాములు వేసి ఈ 2 అలాంటి కమ్మలు తీసుకుని, దానికన్నా మా అమ్మకి నగ్గులు గొడవైంది, తిట్టా, ఎందుకు 2 ఒకే రకం తీసుకున్నావు అనేసి. అప్పుడు రాలా ఆలోచన డాలర్ తీసుకోవచ్చని, అప్పుడు రాలా ఎందుకో తెలియక తిక్కలలో 2 కమ్మలే తీసుకున్నాం. అప్పుడు బాగున్నాయి కదా ఈ కమ్మలు. సో గోల్డ్ చూసారు కదా, అప్పుడు కొంటే 10,000, ఇప్పుడు 32,000 అంట. సో కొనడం వల్ల మనీ సేవ్ అయింది కదా. ఇప్పుడు నాకు ఈ కమ్మలు ఇది ఇబ్బంది అయినా ఇవి స్పేర్ లో ఉంటాయి నాకు. సో ఇది వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ. సారీ మీరేమనుకోవద్దు, ఏప్రిల్ ఫూల్ చేశా, మీకు కూడా గుర్తు చేశా. మీరు ఎవరన్నా ఏప్రిల్ ఫూల్ సండే స్కూల్ అనండి. చిన్నప్పుడు భలే ఆడుకుంటాం కదా ఇలాగా. ఏప్రిల్ 1 రోజు చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుని ఉంటారు, పిల్లల్ని కానీ ఉంటారు. మీరందరూ కూడా ఫూల్స్ అయ్యారు, పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల్ని కూడా ఫూల్ చేస్తున్నారు, ఆలోచించుకోండి. సో ఈ రోజు ఎవరైతే పుట్టినరోజులు, పెళ్లి రోజు జరుపుకుంటున్నారో మీ అందరికీ కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీస్, హ్యాపీ బర్త్డేస్. థ్యాంక్ యూ, బాయ్.